తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ముంచెత్తిపోస్తా ఉన్నాయి. వరదలు వాగులు పొంగి పొర్లుతా ఉన్నాయి. మున్నేరు వాగు ముంచెత్తిపోస్తా ఉంది. అనేక ముంపులు గురవుతా ఉన్నాయి. రోడ్లు కూడా స్తంభించిపోయాయి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి రాకపోకలన్నీ కూడా స్తంభించడంతో రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడతా ఉంది. కుండపోత వానలు, రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం, భారీ వరదలు, రైల్వే ట్రాక్లు ధ్వంసం, మణుగూరు మహబూబాబాద్ టౌన్ జల దిగ్బంధం, చెరువులకు గండ్లు, నీటి మునిగిన పంటలు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ సెక్రటరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. వరదలు ముంచెత్తిస్తా ఉన్నాయి. గత కొంతకాలంగా వానల కోసం ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తా ఉంది. అనేక వరదలు, అనేక చెరువులు, అనేకమైనటువంటి కుంటలు, కాలువలు తెగిపోతున్నటువంటి నేపథ్యము. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలం కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. అనేక వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాలు, ముంపు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. హైవేలపై రాకపోకల అంతరాయం. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. చెరువులు, వాగులకు గళ్ళు పడుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మొత్తం 26 క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ కు వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని ముత్తడి వాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్ నుంచి ముసిలోకి నీటిని వదులుతున్నారు. ముసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రధాన హైవేలపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇతర రాష్ట్రాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకున్నది. మహబూబాబాద్ టౌన్ నీటిన మునిగిపోయింది. పాకాల చెరువుతో పాటు మరికొన్ని తెగిపోయాయి. కేసముద్రం మండలం తాళపూసలపల్లి ఇంటికన్నే మధ్య ఎగువ దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో విజయవాడ కాజుపేట మార్గంలో రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయి వరద ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కామారెడ్డి పట్టణ ప్రాంతం జాతీయ రహదారి పక్కన వర్ణిక హోటల్ దగ్గర ఉన్నటువంటి హైవే బ్రిడ్జ్ కోతకు గురైంది. ఖమ్మం జిల్లా మునుగూరు సైతం నీట మునిగింది. అర్ధరాత్రి ఊరును వరద చుట్టుముట్టింది. వాహనాలు, నిత్యావసరాలు కొట్టుకుపోయాయి. అర్ధరాత్రి ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో భారీగా వర్షం కురుస్తా ఉంది. వరదలు ముంచెత్తిస్తా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరంలో అత్యధికంగా 29.98 సెంటీమీటర్లు, చిలుకూరులో 29.7 సెంటీమీటర్లు, మట్టంపల్లిలో 28 సెంటీమీటర్లు, మద్రాలలో 27.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్లు, నర్సింహులపేటలో 29.6 సెంటీమీటర్లు, దంతాలపల్లిలో 29.4 సెంటీమీటర్లు, బరిపేట 29.1 సెంటీమీటర్, కురువెల్లో 28.6 సెంటీమీటర్లు, చినగూడిలో 28.5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 29.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. పలువురు మృతి. కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి మద్దూర్ మండలం ఎక్కమూడి గ్రామంలో భారీ వర్షాలకు అర్ధరాత్రి ఇల్లు కూలి హనుమమ్మ 75, ఆమె కూతురు అంజులమ్మ 38 మృతి చెందారు. కోదాడ టౌన్ భారతి పబ్లిక్ స్కూల్ వద్ద కాలువలో ఇవాళ 2 కార్లు కొట్టుకుపోగా ఒక కారులో మృతదేహం లభ్యమైంది. మహబూబాబాద్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగి పొరడంతో వరదలు ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రాత్రి నుంచి అక్కడే ఉన్నామని తమను కాపాడాలంటూ ప్రయాణికులు వేడుకుంటున్నటువంటి నేపథ్యం. కలెక్టరు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి నెక్కొండ మండలంలో బస్సులో తెల్లవారులు మొత్తం అక్కడే ఉన్నటువంటి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ఒక పాఠశాలలో వారికి ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా కలెక్టర్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. పొంచి ఉన్న వాయుగుండం ముప్పు, వర్షాలు, వరదల మానిటరింగ్ పై రాష్ట్ర సచివాలయం ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ 04023454088 ఏర్పాటు చేసింది. మరోవైపు తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఇవాళ రేపు భారీ నుంచి అత్యధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యం జిహెచ్ఎంసీ జలమండలం హైడ్రా అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. ఇక తీవ్రమైనటువంటి వర్షాలు కోదాల్లో భారీ వర్షానికి కొట్టుకుపోయినటువంటి 2 కార్లు, అక్కడ ఒకరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. వరదలు ముంచెత్తుతా ఉన్నాయి తెలంగాణ.